నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ లంకా గోవిందరాజులు, వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, గత కొద్దిగా ఒక 10:30 నుంచి నాకు పర్సనల్ గా మెసేజ్లు, భయంకరమైన మెసేజ్లు వస్తున్నాయి అనమాట. అన్ని జిల్లాల నుంచి వాలంటీర్స్, అన్న ఏంటి మన పరిస్థితి, ఏంటి మన పరిస్థితి, ఏంటన్నా మన పరిస్థితి, ఏంటన్నా మన పరిస్థితి, ఏంటన్నా అని యూట్యూబ్ వీడియోలు వచ్చినవన్నీ కూడా, అసెంబ్లీ చెప్పిన వీడియోలు అన్ని పాయింట్ నాకు పెడతాం. అన్న ఏంటి మన పరిస్థితి, వ్యవస్థ లేదంటున్నారు, ఏం చేయాలి మనం, ఏం చేయాలని ఆందోళన చెందుతున్న చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు వాళ్ళ ఆందోళన దృష్టిలో పెట్టుకుని సమయం సరిపోదైనప్పుడు కూడా ఆ వీడియోస్ విని డెఫినెట్ గా మనం మాట్లాడాల్సిన సమయం వచ్చింది. డెఫినెట్ గా మాట్లాడుతున్నాం. అయ్యా మంత్రివర్యులు గారు తో ఈ రోజున మంత్రివర్య గారు చెప్పిన సమాధానాలకే మంత్రివర్య గారినే మేము ప్రశ్నిస్తున్నాం ఈ వీడియో రూపంలో. అయ్యా గతంలో జూలై నెలలో అసెంబ్లీలో ఇదే క్వశ్చన్ మీకు లేవనెత్తారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు లేవనెత్తినప్పుడు 94 క్వశ్చన్ కి మీరు ఏం ఆన్సర్ ఇచ్చారండి అసెంబ్లీ సాక్షిగా? వ్యవస్థ ఉంటుందా అని అడిగినప్పుడు వ్యవస్థ ఉంది అని చెప్పారు. కొనసాగుద్దా అంటే కొనసాగుద్ది అన్నారు. వాళ్ళకి భద్రత కల్పించి 10,000 రూపాయలు పెంచుతాం అంటే భద్రత కల్పించి 10,000 రూపాయలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పారు కదయ్యా. జూలై నెలాఖరుగా మీరు చెప్పింది అసెంబ్లీ సాక్షిగా, అవునా కాదా? తర్వాత అనేక పర్యాలు మీరు ప్రెస్ మీట్లు పెట్టడింది ఏంటి? వాలంటీర్లు రాజీనామా చేసిన పోను కొనసాగడం, అందరూ మేము కొనసాగుతున్నాం, మేమేం ఆపలేదు, వాళ్ళకి టెక్నికల్ విషయం వల్ల వాళ్ళకి గౌరవవేతం వేయలేదంటే అన్నారే తప్ప మీరేం తప్పుగా మాట్లాడలేదయ్యా. ఏం తప్పుగా మాట్లాడలేదు, మేము కూడా మీరు తప్పుగా మాట్లాడారు కూడా అనం, ఎక్కడ అనం. కానీ మీరు చెప్పారు కదా సమాధానం. 4వ తారీఖున, ఆగస్టు 4వ తారీఖున పేపర్లు చూడండి. అబద్ధాభావంలోకి వెళ్ళవద్దు, వాలంటీర్లు ఎవరు మాటలు వినమాకండి. చంద్రబాబు నాయుడు గారు మీకు భరోసా ఇచ్చారు, భరోసా నిలబెడతారు, భద్రత కల్పిస్తారు అని చెప్పి మీరే ప్రకటన చేశారు. ఆగస్టు 7న క్యాబినెట్ కదా, క్యాబినెట్ లో వస్తుంది కదా, సో మీరు ముందుగానే మాకు శుభవార్త చెప్పారేమో అని అందరూ ఆనందపడి ఆగస్టు 7న అందరూ చూసాం. తుస్సుమంది ఏమీ లేదు. ఆగస్టు 9న వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది, నూతన కమిటీ. ఆ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేసి మనం సోషల్ మీడియా వేదికగా వాడితే దానికి ఆన్సర్ గా సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి మీరు అసలు ఈ వ్యవస్థ ఆగస్టు 15, 2023 రద్దయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మోసం చేశాడు, రెవెన్యూలు చేయకుండా. దానివల్లే వీళ్ళ గౌరవేతం ఇవ్వడం మిస్ అయిపోయినాయి, దానివల్లే కారణం అని చెప్పి మీరు 9వ తారీఖున ఆగస్టు 9న ప్రెస్ మీట్ పెట్టి మరి, మామూలుగా చెప్పాల, ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారనమాట. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి భద్రత కల్పిస్తా ఉన్నారు, భద్రత కల్పిస్తారు, ఆలోచనలో ఉన్నాం, ఏం చేస్తే బాగుంటుంది ఆలోచనలో ఉన్నామని చెప్పేసి చెప్పారు. మంచిగా చెప్పారు, మంచి ఆలోచన చేశారు. ఆ తర్వాత వీధి పోరాటాలు శరణ్యం అని చెప్పేసి మేము పిలుపునిచ్చాం. మన బోర్డు డైరెక్టర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి, ఏమి ఇంట్లో కూర్చొని చెప్పలా, ఆయన ఏమి మళ్ళా సోషల్ మీడియాలో చెప్పట్లా, ప్రెస్ మీట్ పెట్టి మరి, ప్రెస్ మీట్ ఆగస్ట్ 22, ఆగస్ట్ 23 పేపర్లు తిరగండి అందరూ కూడా. మన వాలంటీర్లకు సంబంధించిన డైరెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్లు వీధి పోరాటాలు చేయాల్సిన పనే లేదు, ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుంది, మీరేం భయపడాల్సిన పని లేదు. మీకు మీ గ్రామాల్లో రెండు గ్రామాల్లో స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్కి వెళ్ళి బాత్రూమ్లకు ఫోటోలు తీయండి, అప్లోడ్ చేయాలి, వారానికి 2 సార్లు, తప్పేం లేదు, మీరు సేవ చేయడానికి వచ్చారని చెప్పి మీరు పేపర్ రూపంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు డైరెక్టర్ గారు. ఏమి మనం చెప్పిన మాటలు కావు ఇవన్నీ కూడా, వాళ్ళు చెప్పిన మాటలే డైరెక్ట్గా చెప్పారా లేదా? పేపర్లు తిరగండి, ఆగస్టు 22, 23 తారీఖు పేపర్లు తెస్తే ఉంది ఆన్సర్. అది వీధి పోరాటాలు వస్తలేదని చెప్పారు. అదే అలా అంచెలంచెలుగా వెళ్తే ఈ విజయవాడలో వరదలు వస్తే మరి ఆ రోజున కొనసాగుతున్న వాలంటీర్ అందరికీ ఫోన్ చేసి మీరందరూ కూడా విధుల్లో పాల్గొవాలి, మీ బాధ్యత అని చెప్పి కలెక్టర్తో కాల్పాటు చేయించారు. నిజమే, సరే. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు వరద బాధితుల కోసం మా వాలంటీర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇక్కడ మీరు ఎక్కడైతే సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్ లో పెడితే నిరాహారాలు మానేసి జనాలందరూ కూడా తీసుకెళ్లి వీళ్ళు ప్యాక్ చేస్తూ వాళ్ళు ప్యాక్ చేస్తూ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. మీరు చెప్పిన పద్ధతిలో హ్యాండిల్ చేశారు. విజయవాడలో హాజరేస్తానే వచ్చారు, కొన్ని ప్రాంతాలు హాజరేస్తున్నారు. ఓకే, హాజరు ఎందుకు హాజరేస్తున్నారు, జీతాలు మీరు బిల్స్ పెడతామన్నారు, బిల్స్ రావట్లేదు అని చెప్తున్నారు. సరే, ఇవన్నీ నడుస్తున్నాయి. మేము నిరంతరం కూడా శాంతియుతమైన కార్యక్రమాలు, మీరు మంచి ఆలోచన చేస్తామంటున్నారు కాబట్టి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కర్నూలులో
వాలంటీర్స్ వస్తే ఆలోచిస్తున్నాను, వాళ్ళకి ఏదైనా చేయాల్సిందే, ఏదో చేద్దామని ఆలోచిస్తున్నాను కూడా అన్నాడు. సో ఆలోచిస్తున్నాడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా మమ్మల్ని కాపాడతాడని మేము కూడా ఇంత శాంతియుతమైన కార్యక్రమాలు, చాలా శాంతియుతంగా, వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అనకుండా వ్యవస్థ ఉంది, వ్యవస్థలో వాలంటీర్లు కావాలని ఫైట్ చేస్తానన్నట్టుగా శాంతియుతమైన కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు మేము ముందు తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు కూడా అజ్జి ఉద్యమాలు చేస్తా ఉన్నాం, మీకోసం అజ్జి ఉద్యమాలు మీకు పెడతానే ఉన్నాం. మేమేమి వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అవడానికి లేదే, ఎక్కడ వాలంటీర్లు అందరూ కూడా ఉద్యోగాలు కావాలని మీకు కోరుకుంటానే ఉన్నారు. వివిధ రూపాల్లో శాంతియుతంగా ధర్నాలు, ఆందోళనలు, దీక్షలు కూడా చేస్తున్నారు. అన్ని గమనిస్తానే ఉన్నారు. ఈ రోజున మీరు శాసనమండలిలో అంత ఘోరంగా చెప్పారు. మరి గతంలో ఎలా చెప్పగలిగారు అనేది నా ప్రశ్న. మరి గతంలో అదే అసెంబ్లీలో అలాంటి ప్రశ్నలకి ఆన్సర్ చెప్పిన మీరు ఈ రోజున ఏ జీవోల ప్రకారం రద్దయిపోయిందని చెప్పగలరా? ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.